ఇవాళ 3వ సంవత్సరం పాలన ఈ ప్రజా పాలన కాదు, ఇది పాపపు పాలనగా మారిపోయింది. కార్పొరేషన్లు గాని, మున్సిపాలిటీలు గాని, గ్రామ పంచాయతీలు గాని అధ్వానంగా తయారైపోయిన. చెత్త ఎత్తేటోడు లేడు, ఊడ్చేటోడు లేడు, బుగ్గలు వెలుగుతలేవు, మంచినీళ్ల సప్లై లేదు, కరెంటు సప్లై లేదు, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు. మొత్తం పాలనంతా పడకేసింది. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే దాడులు, దుర్మార్గాలు, దోపిళ్లు ఇవి జరుగుతున్నాయి తప్ప ఇంకోటి లేదు. రాష్ట్రంలో ఇప్పటికే 3వ సంవత్సరం పాలన మొదలైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేశారు. మరి అప్పు చేసి రైతాంగానికి రైతు భరోసా ఇచ్చిర్రా, విద్యా భరోసా కార్డు 5 లక్షల విద్యార్థులకు ఇచ్చిర్రా, నిరుద్యోగులకు నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇచ్చిర్రా, ప్రతి మహిళకు 2,500 ఇచ్చిర్రా, పెన్షన్ 4,000 ఇచ్చిరట్టు అదేం లేదు. ఏమైతున్నాయి పైసలంటే ఢిల్లీకి పోతున్నాయి, కాంగ్రెస్ హైకమాండ్కి అప్పచెప్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలున్నా అక్కడ ఖర్చు చేస్తున్నారు, వీళ్ళు మంచిగా దోసుక తింటున్నారు. మొన్న చూసినాం ఇవాళ రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి ఉన్నటువంటి పొంగులేటి భూ కబ్జాలు అవి ఏ రకంగా చేస్తున్నాడు. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ పేరు మీద 1,50,000 కోట్లు మూసీ ప్రాజెక్టు రిజర్వనేషన్ అని చెప్పి దాంట్లో 1,50,000 కోట్లు బుక్క పెట్టే విధంగా, హిల్ట్ పాలసీ పేరు మీద హైదరాబాద్ లో ఉన్నటువంటి పారిశ్రామిక భూములన్నింటినీ బుక్క పెట్టే విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో రియల్ గవర్నెన్స్ లేకుండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. విచ్చలవిడి అవినీతి, విచ్చలవిడి దోపిడీ నియోజకవర్గాల నుంచి మొదలుకుంటే రాష్ట్ర రాజధాని వరకు అదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మీరు పాలన మీద శ్రద్ధ పెట్టండి. లేకపోయినట్టయితే రాబోయే రోజుల్లో నేను ఇలా కరీంనగర్ గడ్డ మీద నుంచి చెప్తా ఉన్నా, కరీంనగర్ బిడ్డగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్థానాల్లో, ఎంపీ స్థానాల్లో సింగిల్ డిజిట్ కి పరిమితమవుతుంది. అంత కోపం ఉన్నది వాళ్ళ జనాలకు. చాలా మీకు డిపాజిట్లు రావు, మీ సీట్లు కూడా చాలా సింగిల్ డిజిట్ కి పరిమితం అయిపోతాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకొక 20 ఏళ్లు ఈ రాష్ట్రంలో ఎవడు ఓటేసే పరిస్థితి రాదు. ఇప్పటికైనా దుర్మార్గాలు, అరాచకాలు బంద్ చేసి ప్రజలిచ్చిన ప్రజా తీర్పును గౌరవించే విధంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే విధంగా పనిచేయాలి తప్ప ఇతరత్ర ఇక అధికారం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తే ప్రజలు ఖచ్చితంగా కర్రు కాల్చి సందర్భం వచ్చినప్పుడు వాత పెడతారని చెప్పి కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని హెచ్చరిస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.